హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. నేను లాస్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో లాస్ట్ ప్రాబ్లం వచ్చేసి రాంగ్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. అది ఇందులో కరెక్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను లాస్ట్ క్లాస్లో 343 క్యూబ్ రూట్ ఏం చేశానంటే 9 చేశానండి. 9 ర్యాంక్ 343ని మనం 7తో చేయాలండి. ఇక్కడ 7 4 జా 28, 6 మిగులుతుంది. 63 అంటే 7 9 జా 63, మళ్ళీ 7 7 జా ఇది 7 క్యూబ్ అవుతుందండి. సో క్యూబ్ రూట్ ఆఫ్ 7 క్యూబ్ అంటే 7. దీని ఆన్సర్ వచ్చేసి 7. సారీ అండి, ఇది నేను చూసుకోకుండా 9 అని వేసాను, అందుకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చెప్తున్నానండి ఈరోజు. ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3 పవర్ 2 పవర్ 7 పవర్ 0 పవర్ 8 ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ నుండి ఇలా చేసుకుంటూ రావాలి. ఇది చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ 7, ఇక్కడ మనం లాస్ట్ 2 ఈ రెండు అబ్జర్వ్ చేసామనుకోండి 0 పవర్ 8 అవుతుంది. ఇది 0 పవర్ 8 అంటే మనకు వాల్యూ ఏంటి, 0నే కదా. సో ఇక్కడ 0 రాశాను. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ 2 పవర్ ఇక్కడ ఏమన్నాడు 7 పవర్ 0 అవుతుంది. రెండు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7 పవర్ 0 అంటే ఏంటి, వాల్యూ 1 కదా. ఏదైనా ఒక నెంబర్కి పవర్ ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 కదా. మనము ఇక్కడ కొన్ని ఫార్ములాస్ చూసుకున్నాం కదా లాస్ట్ క్లాసెస్లో, అందులో ఉంటుంది చూడండి. ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. సో 7 ఏదైనా ఒక నెంబర్కి పవర్ ఆఫ్ 0 ఉంటే ఆ వాల్యూ 1. సో ఇక్కడ 7 పవర్ 0 1 అవుతుంది. సో ఇక్కడ 2 పవర్ 1 అంటే ఏంటి, 3 స్క్వేర్ అనే కదా, 2నే కదా అర్థం. 2 పవర్ 1 మీన్స్ 2 అనే అర్థం. సో 3 స్క్వేర్. సో దీని వాల్యూ ఏమవుతుంది, 3 స్క్వేర్ అంటే 9 కదా, 9 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద లీస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు 3 4 5 6 సో దట్ ద ప్రోడక్ట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. అంటే ఇక్కడ ఒక న్యాచురల్ నెంబర్ని ప్రోడక్ట్ చేసినప్పుడు ఈ నెంబర్ 3 4 5 6 అనేదానికి మనం ఒక నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంట. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే ఏదైనా ఒక నెంబర్ని స్క్వేర్గా రాయడం, అంటే అదే నెంబర్తో మల్టిప్లై అవ్వడం, అలాంటి వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాము. అలా కన్వర్ట్ అవుతుందంట ఇక్కడ ఇచ్చిన నెంబరు. దేంతో మల్టిప్లై చేసినప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో మనం చెక్ చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ ఈ ప్రాబ్లంకి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూద్దాము. 2తో చేసామంటే 2 1 జా 2, 2 7 జా 2 2 జా 2 8 జా. నెక్స్ట్ మళ్ళీ 2తో చేసామనుకోండి 2 8 జా 16, 2 6 జా 12, 2 3 జా 2 4 జా 2 4 జా. నెక్స్ట్ మళ్ళీ 2తో చేసినప్పుడు 2 4 జా 2 3 జా 2 2 జా. మళ్ళీ 2తో చేసినప్పుడు 2 2 జా 2 1 జా 2 6 జా. మళ్ళీ 2తో చేస్తే 2 10 20 2 8 జా. నెక్స్ట్ 2 5 4 జా. నెక్స్ట్ 2 27. నెక్స్ట్ ఇక్కడ 3 9 జా. నెక్స్ట్ 3 3 జా. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి కరెక్ట్ ప్రాబ్లమ్ని. ఇక్కడ నాకు ఏమేమి వచ్చాయి, 2 ఎన్ని వచ్చాయి మనకి, 1 2 3 4 5 6 7 వచ్చాయి మనకి. 2 మల్టిపుల్స్ ఆఫ్ 2 ఎన్ని వచ్చాయి మనకి, 7 వచ్చాయి. నెక్స్ట్ 3 ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి. ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఆ నెంబర్ ఏమై ఉండాలి, దానికి 2 అంటే మనం 2 పేర్స్ కలిపి ఒక దాంట్లో రాసుకోవాలి కదా. 2 పేర్స్ రాయాలి. ఇక్కడ 2 మనకి ఇంకొక పేరు కావాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఈ 2కి ఇంకొక 2ని మల్టిప్లై చేయాల్సి వస్తుంది మనకు, అప్పుడే అది పేరుగా అవుతుంది. సో ఇంకొక 2ని యాడ్ చేయాలి మనం, ఇక్కడ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 3s కలిపి ఒక పేరు. నెక్స్ట్ సో ఇక్కడ కూడా ఇంకొక 3ని మనం మల్టిప్లై చేయాలి. సో ఇది కూడా యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఏ నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్గా మారుతుంది అంటే జస్ట్ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉండాలి కదా, మనకి ఈవెన్లో ఉండాలి మనకు, అప్పుడే అది పర్ఫెక్ట్ స్క్వేర్గా మారుతుంది. అంటే మనకి ఇక్కడ 7 ఉన్నాయి. 2s అన్నీ కలిపి మనం మల్టిప్లై చేసినప్పుడు 7 వచ్చాయి. సో ఇంకొకటి చేసామనుకోండి మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ నేను 2 మల్టిప్లై చేయాలి అండ్ 3 మల్టిప్లై చేయాలి. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, ఏవి మల్టిప్లై చేస్తే ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నాడు. సో ఒక 2ని మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్, ఒక 2ని మల్టిప్లై చేయాలి, దీనికి ఒక 3ని మల్టిప్లై చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, 2 × 3 6ని మల్టిప్లై చేసినప్పుడు ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో 6 ఈజ్ ద ఆన్సర్. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి -5 పవర్ 3 అంటే బేస్ ఏమో -5, ఇక్కడ ఎక్స్పోనెంట్ 3.
దీన్ని ఏమని రాయొచ్చు మనం -5 అనేది 3 టైమ్స్ పవర్ 3 టైమ్స్గా రాసినప్పుడు మనకి దీనికి సింప్లిఫికేషన్ ఇలా అవుతుంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం సింప్లిఫై చేయాలి దీన్ని. -5 ఇంటూ -5 అంటే ఏంటి, ఈ రెండు చేద్దాం ఫస్ట్. -5 ఇంటూ -5 అంటే ప్లస్సే కదా, +25. నెక్స్ట్ ఇంటూ -5, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ఆన్సర్ అనేది మైనస్లో వస్తుంది. 25 5 జా 125. సో దీని ఆన్సర్ వచ్చేసి -120. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 3/11 హోల్ క్యూబ్. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 3/11 ఇంటూ 3/11 ఇంటూ 3/11 అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 3 జా 9, 9 3 జా 27. నెక్స్ట్ 11ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 11 11 జా 121 ఇంటూ 11. 121 ఇంటూ 11 వచ్చేసి 1331. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 27/1331. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ whose exponent is the smallest composite number and the base is the smallest odd prime number అన్నాడు. ఇక్కడ ఒక ఎక్స్పోనెన్షియల్ e⁻x అనుకుందాం. సపోజ్ ఇలా ఉంది, ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ని ఇలా డినోట్ చేస్తాం అనుకుందాము. ఇదేమో బేస్ కదా, ఇక్కడ ఈ అనేది బేస్, ఇదేమో ఎక్స్పోనెంట్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్పోనెంట్ అంట స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అంట. నెక్స్ట్ బేస్ ఏమన్నాడు, బేస్ ఏమో స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అంట. ఆ వాల్యూ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు దాన్ని. ఇక్కడ ఎక్స్పోనెంట్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అన్నాడు కదా. స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటి, సపోజ్ మనం 1 తీసుకుందాం. 1 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుందా, కాదు. 1 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు అండ్ ప్రైమ్ నెంబర్ కూడా కాదు. సో నెక్స్ట్ 2 తీసుకుందాం. 2 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 3 కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ కాని నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్ అని అంటాము. సో 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇది కాంపోజిట్ నెంబర్, ఇది కరెక్ట్. సో మనకి లీస్ట్ కాంపోజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి 4 తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది, 4. ఇది ఎక్స్పోనెంట్. నెక్స్ట్ బేస్ ఏమన్నాడు, బేస్ ఈక్వల్ అంట స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అంటే ఆడ్ ప్రైమ్ నెంబర్ స్మాలెస్ట్ అంటే ఏంటి, 3నే కదా. ఎందుకంటే 2 అనేది ఈవెన్ నెంబర్, 3 ఆడ్ నెంబర్, ఇది 3 ఆడ్ అండ్ ప్రైమ్. సో స్మాలెస్ట్ ఆడ్ అండ్ ప్రైమ్ నెంబర్ 3 కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నాను నేను. సో ఇక్కడ ఏమని రాస్తాం, ఈ నెంబర్ని 3/4 అని రాయొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 3 జా 9, 9 3 జా 27, 27 3 జా 81. 81 ఈజ్ ద ఆన్సర్. ప్రాబ్లం వచ్చేసి 3/11 హోల్ పవర్ 5, 3/11 హోల్ పవర్ 6, 3/11 పవర్ 13. ఇదేంట జస్ట్ సింపుల్ అండి. ఈ 3లో బేస్ సేమ్, అన్నిటికీ బేస్ సేమ్. సో మనకి ఏ ఫార్ములా ఉంది, a⁻m ఇంటూ a⁻n ఈక్వల్ టు a⁻m+n కదా. సేమ్ అలానే 3/11 ఇక్కడ అన్ని పవర్స్ యాడ్ చేయాలి అంతే. ఇది మల్టిప్లికేషన్ కాబట్టి యాడ్ చేయాలి, డివిజన్ ఇస్తేనేమో సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది దీనిది, 5 + 6 11 + 13 24. ఇదే ఆన్సర్ అంతే. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం కూడా సేమ్ అలానే, జస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చాడు అన్నీ, ఇక్కడనేమో డివిజన్ ఇచ్చాడు. చూడండి ఫస్ట్ ఇక్కడ సపరేట్గా రాద్దాము. 10⁻14 డివైడెడ్ బై 10⁻13 ఇదొకటి. నెక్స్ట్ మనకి 5⁻17, ఇక్కడ కూడా 5 ఉంది కాబట్టి అన్ని బేస్ ఉన్నాయన్నీ ఒక దగ్గర రాద్దాము ఇందులో అంతే. నెక్స్ట్ 2⁻20 ఇంటూ ఇది డివైడెడ్ బై కదా, డివైడెడ్ బై. నెక్స్ట్ ఇక్కడ 2⁻17. ఇప్పుడు డివైడెడ్ బైకి మనకి ఫార్ములా ఏంటి, a⁻m డివైడెడ్ బై a⁻n ఈక్వల్ టు a⁻m-n కదా. సో దాని ప్రకారం రాస్తే 10⁻14 - 13 అవుతుంది ఇది. నెక్స్ట్ ఇంటూ ఇది 5⁻17 - 15
నెక్స్ట్ 2 పవర్ 20 మైనస్ 17, 10 పవర్ 1 అవుతుంది. 14 మైనస్ 13, 5 17 మైనస్ 15 ఎంత 2 కదా, స్క్వేర్ అవుతుంది. ఇది 20 మైనస్ 17 3. నెక్స్ట్ ఇక్కడ 10 పవర్ 1 ఏమని రాయొచ్చు మనం, 5 ఇంటూ 2 అని రాయొచ్చు కదా. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్లో ఈ 5 పవర్ 1 కూడా ఇది మళ్ళీ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగా అవుతుంది. సో 5 పవర్ 2 ప్లస్ 1. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ 2 పవర్ 1 కదా. సో ఇది కూడా యాడ్ చేయాలి, 2 పవర్ 3 ప్లస్ 1. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 5 క్యూబ్ ఇంటూ 2 పవర్ 4. దిస్ ఈజ్ ద ఆన్సర్. 6th ప్రాబ్లంలో ఏమన్నాడు, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ వన్ 2025 ఇచ్చాడు. యాక్చువల్గా మనం స్క్వేర్ రూట్ అంటే ఏం చేస్తాం, మనం ఫస్ట్ వాటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయాలి. నీకు మెథడ్స్ చెప్పాను కదా నేను లాస్ట్ క్లాసెస్లో, అవి చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసినప్పుడు 5 4 జా 20, బట్ ఇక్కడ 0 వస్తుంది మధ్యలో, 20 5 5 జా, నెక్స్ట్ 5 8 జా, నెక్స్ట్ 1 జా, నెక్స్ట్ 3 27 జా, నెక్స్ట్ 3 9 జా, నెక్స్ట్ 3 3 జా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్, 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇవి వచ్చాయి కదా మనకి. బట్ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనం రెండు కలిపి ఒక పేర్ లాగా రాసాం ఇక్కడ. చూడండి, 5 ఇంటూ 5, 3 ఇంటూ 3, నెక్స్ట్ 3 ఇంటూ 3. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, 2 ఉన్నప్పుడు మనకి 1 తీసుకోవాలి. అంటే ఈచ్ పేర్ నుంచి 1 తీసుకోవాలి ఆన్సర్ డైరెక్ట్. అప్పుడు ఏమవుతుంది, 5 ఇంటూ 3 ఇంటూ 3, 5 3 జా 15, 15 3 జా 45, 45 ఈజ్ ద ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2025కి మనకి ఆన్సర్ ఏంటి, 45. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా స్క్వేర్ రూట్ చేయమన్నాడు ఈ ప్రాబ్లంకి. చూడండి, ఇది సింపుల్, మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాక ఇలా ఉందని ఇచ్చాడు. దీని నుంచి మనం డైరెక్ట్ స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఈజీ. చూడండి, స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలని మనకి ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసిన తర్వాత ఉంది ఇక్కడ. 2 పవర్ 36, 3 పవర్ 62, 7 పవర్ 34 అని ఉంది. దీనికి స్క్వేర్ రూట్ అంటే ఏంటి, జస్ట్ మనము ఇచ్చిన దాంట్లో హాఫ్ తీసుకోవాలి. పవర్స్లా ఉంది కాబట్టి ఇక్కడ ఈ పవర్లో హాఫ్ తీసుకోవాలి. అంటే 2 పవర్ 36/2, నెక్స్ట్ 3 పవర్ 62/2, నెక్స్ట్ 7 పవర్ 34/2. హాఫ్ తీసుకుంటే ఏమవుతుంది, 36/2 అంటే 18, ఇక్కడ ఏమవుతుంది 31, నెక్స్ట్ 7 పవర్ 2లో వచ్చేసి 17. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఏమవుతుంది, ఆన్సర్ ఇది. జస్ట్ ఏం లేదు, పవర్లో ఆఫ్ చేయాలి అంతే స్క్వేర్ రూట్ అంటే. ఒకవేళ క్యూబ్ రూట్ అన్నాడు అనుకోండి, బై 3 చేయాలి, అప్పుడు 1/3 చేయాలి. రూట్ 196 మైనస్ 81. రూట్ 196 అనేది సింపుల్గా మనం దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసైనా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఫస్ట్ అయితే డైరెక్ట్ చెప్తాను. 196 అనేది 14 స్క్వేర్ అవుతుంది. మనకు గుర్తుపెట్టుకోవాలంటే ఒక అట్లీస్ట్ 20 స్క్వేర్స్ గుర్తుపెట్టుకుంటే మనకు ప్రాబ్లమ్స్లో ఈజీగా అవుతుంది. 14 స్క్వేర్ ఈక్వల్ టు 196. సో డైరెక్ట్ రూట్ 196ని ఏమని రాయొచ్చు మనము, 14 అని రాయొచ్చు. నెక్స్ట్ 81 అంటే ఏంటి, 9 స్క్వేర్. సో డైరెక్ట్ దీన్ని ఏమని రాయొచ్చు, రూట్ 81ని 9 అని రాయొచ్చు. సో 14 మైనస్ 9 ఎంత అవుతుంది, 5 ఈజ్ ద ఆన్సర్. ఒకసారి నేను మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా కూడా చెప్తాను. ఫస్ట్ 196కి చేద్దాము. ఇది 2 టేబుల్లో పోతుందా, 2 9 జా 18, నెక్స్ట్ 2 8 జా, నెక్స్ట్ 2 49 జా, నెక్స్ట్ 7 7 జా. దీనికి మెథడ్ ప్రకారం చూసామనుకోండి, ఇక్కడ దీనికి స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 7 ఉన్నాయి. సో ఈచ్ పేర్ నుంచి ఒకటే తీసుకోవాలి స్క్వేర్ రూట్ అంటే. సో 2 2s ఉన్నాయి కాబట్టి 1 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2 7s ఉన్నాయి కాబట్టి 1 తీసుకున్నాను. సో డైరెక్ట్ 14 వచ్చింది చూడండి. నెక్స్ట్ 81కి చేద్దాం. అలానే 3 టేబుల్లో పోతుంది కదా, 327, 3 9 జా, 3 3 జా. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ 3 అనేవి 4 3s వచ్చాయి. మనం స్క్వేర్ రూట్ చేసేటప్పుడు ఏమవుతాయి, రెడ్యూస్ అవుతాయి, హాఫ్గా కన్వర్ట్ అవుతాయి, హాఫ్ అవుతాయి. ఇక్కడ 4 3s ఉన్నాయంటే స్క్వేర్ రూట్ ఏమవుతుంది, 3 ఇంటూ 3 అవుతుంది. 2నే అవుతాయి, ఇందులో 4 కాబట్టి ఇందులో 2 అవుతాయి. సో 9.
సో ఇలా చేస్తాము. 14 - 9 ఇది కూడా వస్తుంది, బట్ కొంచెం టైం టేకెన్ కాబట్టి ఇలా షార్ట్ కట్స్ ఇలా గుర్తుపెట్టుకుంటే బెటర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నార్మల్గా స్కూల్లో చేయమన్నప్పుడు ఇలా చేస్తే ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 484. ఇక్కడ కూడా అంతే. స్క్వేర్ రూట్ ఆఫ్ 484 వాల్యూ ఎంత అంటే ఇక్కడ 22 స్క్వేర్ని మనం 484 అని రాయొచ్చు. నెక్స్ట్ 64ది మనకేమొస్తుంది 8 స్క్వేర్ రూట్. నెక్స్ట్ రూట్ 400 కంటే 20 స్క్వేర్. నెక్స్ట్ 121 దీనికి 11 అవుతుంది. మీరు డైరెక్ట్ ఇంతకుముందు చెప్పాను కదా ప్రైమ్ ఫ్యాక్టర్ ఈ ప్రాబ్లంకి, ఆ ప్రాబ్లం లాగా ఒక్కొక్క దానికైనా చేయొచ్చు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే బెటర్. 30 స్క్వేర్స్ వరకు గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 484కి 22 సో ఆన్సర్. 64కి 80, 400కి 20, 121కి ఇక్కడ నేను 484కి ఒక్కదానికి చేసి చూపిస్తాను చూడండి. దీన్ని చేసినప్పుడు 2 4 2 నెక్స్ట్ 2 1 2 2 జా నెక్స్ట్ 121 అంటే 11 × 11 అని రాయొచ్చు కదా. మనం దీన్ని రెండింటికి ఒకటి సో 2 × 11 22 అవుతుంది. ఇలా తీసుకోవాలి అన్నిటికీ. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకునే అంత నాలెడ్జ్ ఉంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ ఇవి 484 అంటే 22 స్క్వేర్ అలా. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 4 అంటే 22 + 8 డివైడెడ్ బై 20 - 11. 22 + 8 అంటే 30 డివైడెడ్ బై 9. 30/9 ఈజ్ ద ఆన్సర్. క్యూబ్ రూట్ ఇంతకుముందుకు మనము స్క్వేర్ రూట్స్ చేసాము. ఇప్పుడు క్యూబ్ రూట్స్కి ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. మనం సేమ్ క్యూబ్ రూట్ అంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ విడివిడిగా మనము క్యూబ్ రూట్స్ 5 and 2కి ఏమేమి వస్తాయో చూద్దాము ఈజీగా. 5 and 2ని ప్రైమ్ ఫ్యాక్టర్గా ఏమని రాయొచ్చు, 2 2 జా 4, 2 5 జా నెక్స్ట్ 2 1 జా 2 2 జా 2 8 జా నెక్స్ట్ 2 6 జా 2 4 జా నెక్స్ట్ 2 32, 2 16, 2 8 నెక్స్ట్ 2 4 జా నెక్స్ట్ 2 2 జా 1 2 3 4 5 6 7 8 9 2s వచ్చాయి ఇక్కడ. 9 2s అంటే మనం ఏం చేయాలని చెప్పాను నేను ఈ మెథడ్లో దీనికి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. ఇది క్యూబ్ రూట్ కాబట్టి మనము 3 3 కలిపి ఒక పెయిర్గా రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 3 3 కలిపి ఒక పెయిర్ అన్నప్పుడు 3 నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మనం. 2 నెక్స్ట్ దీని నుంచి 1 దీని నుంచి 1 అప్పుడు ఏమవుతుంది 5 and 2. నేను చేసేది ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 5 and 2 చేస్తున్నాను. దీనికి ఏమవుతుంది ఆన్సర్ 8 అయింది. నెక్స్ట్ సేమ్ అలానే 13 31కి చేద్దాము. 13 31కి చేసినప్పుడు ఇక్కడ ఇది 11 11 1 జా 11 11తో పోతుంది. ఎందుకంటే 13 31 అనేది కొంచెం ఆడ్ నెంబర్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్ 11తో చూద్దాం ఒకసారి. 11 1 జా 11, 23 11 2 జా నెక్స్ట్ 11 నెక్స్ట్ 11 11 జా. సో ఇక్కడ 3 11s వచ్చాయి మనకు, మల్టిప్లికేషన్ ఆఫ్ 3 11s. సో మనకి క్యూబ్ రూట్ చేసినప్పుడు ఏమవుతుంది 11 వస్తుంది. ఓన్లీ 1 తీసుకుంటాం కాబట్టి దీని ఆన్సర్ ఎంత 11. సో ఇక్కడ డైరెక్ట్ మనకేమో ఈ 5 and 2కి 8 వచ్చింది. దీనికి 8/11 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 343 × 1728 అని ఇచ్చాడు. 343కి మనం ఏమని రాయొచ్చు దీని ప్రైమ్ ఫ్యాక్టర్లో రాసినప్పుడు, ఫస్ట్ 343కి మనము క్యూబ్ రూట్ కనుక్కుందాము. నెక్స్ట్ దీనికి 343ని 7 4 జా 28, 63 7 9 జా నెక్స్ట్ 7 7 జా 7 × 7 × 7 అని వచ్చింది. సో దీని క్యూబ్ రూట్ ఏమవుతుంది 7 అవుతుంది. ఎందుకంటే 3లో ఒక్కటే తీసుకోవాలి క్యూబ్ రూట్ అంటే. సో 1728ని ఫస్ట్ 2తో చేద్దాము. 2 8 జా 16, 2 6 జా 12, 2 4 జా నెక్స్ట్ 2 4 జా 2 3 జా 2 2 జా నెక్స్ట్ మళ్ళీ 2తో చేద్దాము. 2 1 జా 2 నెక్స్ట్ 2 1 2 1 2 2 జా 2 16 జా నెక్స్ట్ మళ్ళీ 2తో చేద్దాం. 2 1 జా 8 నెక్స్ట్ 2 54 2 27 నెక్స్ట్ 3 9 3 3. ఇక్కడ చూడండి మనకి 1 2 3 4 5 6 2 power 6 వచ్చింది. నెక్స్ట్ ఇంటూ 3 క్యూబ్. సో మనం దీనికి క్యూబ్ రూట్ చేసినప్పుడు ఏమవుతుంది పవర్ 6 1/3 తీసుకోవాలి. సో ఏమవుతుంది 2 power 6/3 ఇంటూ 3 power 3/3 కదా. 3 1 జా 3 2 జా అంటే 2 స్క్వేర్ ఇంటూ
3 అవుతుంది. అంటే 400కి 12కి 1728కి క్యూబ్ రూట్ చేసినప్పుడు 12 వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ 343కి చేసినప్పుడు 7 వచ్చింది. 7 × 12 84 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డెసిమల్ నెంబర్స్కి స్క్వేర్ రూట్ ఇచ్చేయమన్నాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1024 10.24. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, స్క్వేర్ అంటే 1024 × 100 1/100 అని రాయొచ్చు కదా మనము దీన్ని. అంటే ఇక్కడ ఫస్ట్ నేను 1024కి చేస్తాను. 1024కి స్క్వేర్ రూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. 5 1 2 2 2 జా 4 2 5 జా నెక్స్ట్ 128 64 32 16 2 8 జా 2 4 జా 2 2 జా 1 2 3 4 5 6 7 8 9 10 2 పవర్ 10 వచ్చింది మనకి. సో 2 పవర్ 10 దీని ఆన్సర్ ఏమవుతుందంటే 2 పవర్ 10 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పవర్ 10 బై ఇది 100ని మనం 10 స్క్వేర్ అని రాయొచ్చు కదా, 10 స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ రూట్ నుంచి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇవి ఏమవుతాయి, పవర్స్ ఆఫ్ అవుతాయి కదా. 2 పవర్ 10/2 10 పవర్ 2/2. ఇప్పుడు ఏమవుతుంది 2 పవర్ 5/10. ఆన్సర్ ఎంత, 2 పవర్ 5/10. 2 పవర్ 5 అంటే మనకెంత ఆన్సర్ 32. 2 2 జా 4 4 4 జా 16 2 జా 32/10 ఏమని రాసుకోవచ్చు 3.2. 3.2 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ డెసిమల్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని నార్మల్ నెంబర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 1024 ఇక్కడ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 1/100 అని రాశాను. రాసి సపరేట్గా చేసినప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆన్సరు. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 1.728 అన్నాడు. అంటే మనం ఏం చేద్దాం, ఫస్ట్ 728కి చేద్దాము. దీన్ని ఏమని రాయొచ్చు మనము 1728 డివైడెడ్ బై 10 క్యూబ్ అని రాయొచ్చు కదా. 10 క్యూబ్ అంటే 1000. ఇక్కడ ఎందుకు 1000 పెడుతున్నాను నేను, డెసిమల్ పాయింట్ తర్వాత 3 ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 10 క్యూబ్ అని డినామినేటర్లో 10 క్యూబ్ వస్తుంది 1000. సో దీన్ని 10 క్యూబ్ అని రాసుకున్నాను. ఇప్పుడు సపరేట్గా చేద్దాము. ఇంతకుముందుకు చేసాం చూడండి 1728 ఈ ప్రాబ్లంలో. సేమ్ దీనికి ఎంత వచ్చింది ఆన్సర్, మనకి 12 వచ్చింది. సో ఇక్కడ కూడా క్యూబ్ రూట్ ఆఫ్ 1728 అంటే ఎంత ఆన్సర్ 12 అవుతుంది. బట్ ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 10 క్యూబ్కి ఏమవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 10 క్యూబ్ అంటే ఇక్కడ పవర్లో 1/3 కదా, సో 3/3. సో ఆన్సర్ 10 అవుతుంది దీనికి. సో ఆన్సర్ వచ్చేసి 12/10. సపరేట్గా చేశాను నేను. ఫస్ట్ 1728కి చేశాను, నెక్స్ట్ 10 క్యూబ్కి చేశాను. ఇప్పుడు ఆ రెండు డివైడ్ చేస్తున్నాను. 12/10 అంటే ఎంత 1.2. సో ఆన్సర్ ఈజ్ ద 1. ఇఫ్ ఏ పెయింటింగ్ ఆఫ్ ఏరియా 144 స్క్వేర్ మీటర్స్ కవర్స్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫ్రేమ్. ఒక ఫ్రేమ్ స్క్వేర్ ఉందంట, స్క్వేర్ షేప్లో ఉంది. ఈ ఫ్రేమ్కి పెయింటింగ్ చేయడానికి ఆ ఏరియా ఎంత ఉందంట, పెయింటింగ్ ఏరియా 144 అంట. దీన్ని మొత్తం ఈ పెయింటింగ్ ఏరియా 144 స్క్వేర్ మీటర్స్ అన్నాడు. దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఫ్రేమ్ అన్నాడు. అంటే ఒక లెంత్ ఎంత అని అంటున్నాడు స్క్వేర్ది. ఈ లెంత్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది లెంత్ కదా. అయితే మనకు మామూలుగా ఇక్కడ స్క్వేర్కి ఏరియా ఫార్ములా ఏంటి, స్క్వేర్కి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, సైడ్ స్క్వేర్ కదా. సైడ్ అనొచ్చు, లెంత్ అని, ఎందుకంటే స్క్వేర్కి అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఫర్ స్క్వేర్స్. సో మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ స్క్వేర్కి ఫార్ములా ఏంటి, సైడ్ స్క్వేర్. బట్ మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత ఇచ్చాడు, 144 స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు. మనకి సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. నీకు సైడ్ ఎంతనో తెలియాలి, అంటే లెంత్. సైడ్ అంటే ఏంటి, సైడ్ మీన్స్ ఇక్కడ లెంత్ అని అర్థం. లెంత్ అనొచ్చు, సైడ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇక్కడ లెంత్ సైడ్ స్క్వేర్ సైడ్ ఈక్వల్ టు అన్నప్పుడు √144 అని రాయొచ్చు మనం. √144 అంటే ఏంటి, మనకి 144 12 జా 144 కదా.
సో డైరెక్ట్ ఇక్కడ నేను 12 అని రాస్తున్నాను. మీరు కావాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా తెలియకపోతే అలా రాయొచ్చు, అలా చేయొచ్చు. ఇక్కడ 2 12s ఉన్నాయి కాబట్టి 1 తీసుకుంటే 12. సో సైడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 12 meters ఈజ్ ద ఆన్సర్. ఏం లేదండి, ఇక్కడ ఏరియా ఇచ్చాడు, మనకి సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏమవుతుంది, సైడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా కదా మనకి. సో డైరెక్ట్ ఇక్కడ నేను 144కి స్క్వేర్ రూట్ చేశాను అంతే. క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఈ ఎస్ఏ టైప్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఏ నెంబర్ ఎక్స్ ఈజ్ బోత్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్. వాట్ ఆర్ ద పాసిబుల్ డిజిట్స్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఒక నెంబర్ ఎక్స్ అంట, ఆ నెంబర్ అనేది బోత్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్ అంట ఆ నెంబర్. అయితే అట్లా పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్గా ఉండాలంటే ఒక నెంబర్, దానికి పాసిబుల్ డిజిట్స్ ఇన్ యూనిట్స్ ప్లేస్ అంటే ఆ నెంబర్ యొక్క డిజిట్స్ ప్లేస్లో ఏ డిజిట్స్ ఉంటే అది పాసిబుల్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అని అడిగాడు. ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది ప్రాబ్లము, మనం కాకపోతే నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ బోత్ ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ అన్నాడు. అంటే ఒక నెంబర్ అనేది స్క్వేర్ అవ్వాలి అండ్ క్యూబ్ అవ్వాలి. అంటే అది యాక్చువల్గా ఎంత ఉండొచ్చు, పవర్ 6th పవర్ ఉంటుంది దానికి. చూడండి k ఇంటూ k అంటే 2 అవ్వాలి అది ఇక్కడ. అంటే k స్క్వేర్ అవ్వాలి, k క్యూబ్ అవ్వాలి. అంటే అది k స్క్వేర్ అవ్వాలి. ఒక నెంబర్ సపోజ్ k అనుకున్నాను అనుకోండి, అది k స్క్వేర్ అవ్వాలి, k క్యూబ్ అవ్వాలి. అంటే ఇక్కడ 2 అవ్వాలంటే అది 6th పవర్, ఇట్ ఈజ్ యాక్చువల్లీ 6th పవర్ అన్నట్టు. సో టు ఫైండ్ యూనిట్ డిజిట్స్ వీ మల్టిప్లై ద సేమ్ డిజిట్స్ బై ఇట్ సెల్ఫ్ 6 times. మనము దీనికి యూనిట్ డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఒక నెంబర్ వీ మల్టిప్లై ద సేమ్ డిజిట్ బై ఇట్ సెల్ఫ్ 6 times మల్టిప్లై చేయాలి. అప్పుడు 6 times మల్టిప్లై. ఎందుకు ఇక్కడ 6 వచ్చిందంటే అది ఇక్కడ k స్క్వేర్ అవ్వాలి, k క్యూబ్. అంటే రెండింటికి పవర్, దీన్ని ఎల్సిఎం చేయొచ్చు కదా మనం. ఈ పవర్స్ని ఎల్సిఎం చేసినప్పుడు ఏమవుతుంది 6. సో మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ దిస్ పవర్ అని తీసుకున్నప్పుడు 6 అవుతుంది. ఇక్కడ మనం యూనిట్ డిజిట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఆ నెంబర్ని 6 times మల్టిప్లై చేయాలి. ఆ డిజిట్ని 6 timesకి మల్టిప్లై చేసినప్పుడు అప్పుడు వచ్చే ఆన్సర్ ఏమొస్తుందో ఆ డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనం 0 to 9 కదా. ఒక యూనిట్ డిజిట్లో ఏమేమి వాల్యూస్ ఉంటాయి, యూనిట్ డిజిట్లో 0 to 9 ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. సో మనం ఒక్కొక్క దానికి సపరేట్గా చేసి చూద్దాము. ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఆ నెంబర్, 0 to 9తో ఏదో ఒక నెంబర్ ఉంటుంది ప్రతి నెంబర్లో యూనిట్ డిజిట్లో. సో కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ 0 తీసుకున్నాను. 0 పవర్ 6 చేసినప్పుడు ఏమవుతుంది, దాని వాల్యూ 0. నెక్స్ట్ 1 పవర్ 6 అంటే 1. నెక్స్ట్ 2 తీసుకున్నాను అనుకోండి, 2 పవర్ 6 వేసినప్పుడు అది ఎండ్స్ విత్ 4. ఎందుకంటే 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64. సో 64 అంటే ఇది ఏ నెంబర్తో ఎండ్ అవుతుంది, యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. నెక్స్ట్ 3ని 6 times మల్టిప్లై చేసామనుకోండి, ఇక్కడ కూడా అంతే. మీరు జస్ట్ అంతా మల్టిప్లై చేయక్కర్లేదు, లాస్ట్ యూనిట్ డిజిట్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. 3 3s 9 కదా, 9ని 3తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, 27 వచ్చింది. సో లాస్ట్ డిజిట్ ఒక్కటి చూసుకోండి, ఇక్కడ 7 వచ్చింది కదా. నెక్స్ట్ నువ్వు 7తో మల్టిప్లై చేస్తావు 3ని 7తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది మనకి, 1 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 1తో మళ్ళీ 3ని మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, 3 వస్తుంది. మళ్ళీ 3ని మళ్ళీ 3తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, 9 వస్తుంది. అలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ. సో ఎండ్స్ అంటే మొత్తం చేయక్కర్లేదు, మనం లాస్ట్ యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్తో 3ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి 6 మల్టిప్లికేషన్స్ చేసిన తర్వాత 9 వస్తుంది. సో 9 అనేది ఇక్కడ 9తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ 4ని కూడా అలానే, 4 4s 16, 16 4s లాస్ట్ 16 అంటే 6 వచ్చింది మనకి యూనిట్ డిజిట్. సో 6ని 4తో చేయండి, అప్పుడు ఏమవుతుంది 24 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 24 అయింది కదా. నెక్స్ట్ దాంట్లో యూనిట్ డిజిట్స్ ఏంటి 4. సో మళ్ళీ ఈ 4 తోటి మళ్ళీ 4 చేయండి, అప్పుడు ఏమవుతుంది 16 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 16ని మళ్ళీ 4తో చేసినప్పుడు 6 4s 24, మళ్ళీ 4 వస్తుంది. మళ్ళీ ఇంకొక 4తో మల్టిప్లై చేయాలి కాబట్టి 4 4s 16 కాబట్టి ఇక్కడ ఎండింగ్ అనేది 6. అలా చూసుకోండి, అన్ని డిజిట్స్ని అలానే చేయండి. మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని
మల్టిప్లై చేసుకుంటూ పోవాలి ఆ నెంబర్తో. అప్పుడు మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ ఏందనేది వస్తుంది. చూడండి ఇక్కడ 5తో చేసినప్పుడు అందరికి తెలిసిందే, 5తో చేసినప్పుడు ఖచ్చితంగా 5 వస్తుంది ఎన్నిసార్లు చేసినా కూడా. నెక్స్ట్ 6తో చేసినప్పుడు కూడా ఎన్నిసార్లు చేసినా అది 6 వస్తుంది. 7తో చేసా, కాకపోతే 7 తోటి అయితే మారుతుంటుంది, దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 9 వచ్చింది నాకు. 8తో చేసినప్పుడు ఇక్కడ 4. ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చెప్పట్లేను. ఇక్కడ 8, 4 వచ్చింది. సో ఇక్కడ మనకి ఏంటి పాసిబుల్ లాస్ట్ డిజిట్స్ ఏమొచ్చాయి మనకి అంటే ఇక్కడ మనం ఇవి తీసుకోవాలి. మనకు అడిగింది క్వశ్చన్లో కూడా ఇదే కదా, ఏమన్నాడు, వాట్ ఆర్ ద పాసిబుల్ డిజిట్స్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో ఇక్కడ ఏమేమి వస్తున్నాయి, 1, 4, 9, 6, 5 అంటే రిపీట్ అవుతున్నాయి మనకు కొన్ని. 9 అనేది ఇంకా 1 రిపీట్ అవుతుంది. సో ఏమేమి వస్తున్నాయి అని అన్నీ కలిపి తీసుకున్నాం. ఇక్కడ 0, 1, ఇక్కడ 0, 0, 0 వస్తుంది, 1 వస్తుంది, నెక్స్ట్ 4 వస్తుంది, 9 వస్తుంది, 5 వస్తుంది, 6. సో ఇవే వస్తున్నాయి అన్నిటికీ, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లము ఒక్కసారి నేను ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏ నెంబర్ ఎక్స్ అన్నాడు. సపోజ్ నేను ఎక్స్ అనేది ఇక్కడ 64 అని తీసుకుంటున్నానండి. ఎక్స్ ఈక్వల్ టు 64 అనుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మనకి ఎలా అవుతుంది, 8 స్క్వేర్ అని రాయొచ్చు కదా, దీన్ని 8 × 8 అవుతుంది. ఒకవేళ క్యూబ్లా రాయాలంటే ఏమవుతుంది, 4 క్యూబ్ అని రాయొచ్చు. నేను 4 క్యూబ్ రాసినప్పుడు 64 అవుతుంది. రెండింటికి సేమ్, అంటే ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆ నెంబర్లో ఉండే లాస్ట్ డిజిట్స్ యూనిట్ డిజిట్లో ఏమేమి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ నెంబర్స్కి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఉంది కదండి, అలా నేను ఇంకా వేరే నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్స్లో ఏముంటాయి అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను అన్నట్టు. ఇక్కడ 4 ఉంది కదా, 64కి యూనిట్ డిజిట్స్లో 4 ఉంది చూడండి, ఇందులో ఉన్న డిజిటే వచ్చింది కదా అలా. సో అందుకని ఇది సాల్వ్ చేసామన్నమాట. కొంచెం ఇది మళ్ళీ ఒకసారి ఒక 2-3 టైమ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఏం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు మై నెంబర్. ఇట్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.